మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెంటపల్లె పర్యటన పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన పర్యటనకి సంబంధించి ఆయన కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి దానికి నిందితుడు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగా దానికి సంబంధించినటువంటి కారణాలేంటి? ఆ వ్యక్తి చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా? పోలీసులు చెప్పినటువంటి ప్రాధాన్యత ఏంటి? హలో, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. దిస్ ఈజ్ అశోక్. జగన్మోహన్ రెడ్డి రెంటపల్లి పర్యటనకు జరిగినటువంటి నేపథ్యంలో భారీ కాన్వాయ్తో తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వరకు వెళ్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో ఒక దాదాపు అంటే ఆ ప్రదేశం మాత్రం ఏదైతే 80 కిలోమీటర్ల ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం వరుసగా కూడా భారీగా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూరు వస్తూ వచ్చారు. అయితే అక్కడ పోలీసులు మాత్రం సెక్యూరిటీ ఇవ్వడంలో ఒక మేర విఫలమయ్యారనేది కూడా అందరూ మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటికే దానికి సంబంధించి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ యొక్క ప్రదేశానికి సంబంధించి ఆయన వెళ్ళేటువంటి నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు ఒక విధంగా పోలీసులకు వ్యతిరేకంగానే వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన కాన్వాయ్ని ఢీకొని ఒక వృద్ధుడు, అంటే 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధుడు మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క పరిస్థితికి, ఈ యొక్క ఘటనకి కారణం ఏంటనేది ఒకసారి చూసుకున్నప్పుడు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ వృద్ధుడు దాని వెనకాల పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడటం కోసమో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి షేక్ ఇవ్వడం కోసమో, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమో, ఆయన ప్రజెన్స్లో పట్టడం కోసమో ఆయన పరిగెడుతున్నారు. అలాంటి నేపథ్యంలో హ్యూజ్గా క్రౌడ్ గ్యాదర్ అయినటువంటి నేపథ్యంలో ఆయన కాన్వాయ్ని ఢీకొని కింద పడిన మాట వాస్తవం. ఆ కాన్వాయ్ కొట్టిన మాట మాత్రం కూడా వాస్తవమే. అయితే ఇక్కడ ఆయన చనిపోయాడా లేదా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి చాలాసేపటి తర్వాత ఆయన పక్కకు తీశారు. వెంటనే ఆయన ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ వ్యక్తి బతికే ఉన్నాడు అనేటువంటి వాదన వైసీపీ చేస్తుంది. వాస్తవానికి సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా ఆయన బతికే ఉన్నాడని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఎస్పీ గారు కూడా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఆయన వాహనం ఢీకొట్టిన మాట వాస్తవము. ఆ తర్వాత ఆయన పక్కకు తీసుకొచ్చారు కొంతమంది శ్రేణులు. ఆయన బతికే ఉన్నారు. వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్పించారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా ఆరోపిస్తుంది కావాలని చెప్పేసి ఒక ఉద్రిక్త నేపథ్యం జరిగినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తి చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనేటువంటి ఒక వాదనను కూడా వినిపిస్తున్నారు. కావాలని చెప్పేసి ఇలాంటి రాజకీయం చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణుల మీద టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక 2 పాయింట్లని మనం పరిశీలించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఒకటి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి వాహనానికి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం విఫలమైంది? పాయింట్ 1. పాయింట్ 2, ఒక విధంగా నిజంగానే ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడే జరిగాయి అనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. మొదటగా జగన్మోహన్ రెడ్డి ఆయన తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్తున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామం ఆద్యాంతం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి చోట కూడా అంటే ఒక 2 గంటల్లో ముగిసిపోవాల్సినటువంటి పర్యటన దాదాపు 8 గంటలకు పైగా జరుగుతూ వచ్చింది. దానికి కారణం ఏంటి, ఎవరు అనేది పక్కన పెట్టేస్తే విపరీతంగా అభిమానులు వస్తూ వచ్చారు, విపరీతంగా క్రౌడ్ వచ్చింది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని క్రౌడ్ పుల్లర్ ఉన్నటువంటి ఒక లీడర్ బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాలు బయటకు వస్తూ ఉంటారు, ఆయన కోసం ఎగబడుతూ ఉంటారు, ఆయన కోసం ఫోటోల కోసమో, సెల్ఫీల కోసమో, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా అనేటువంటిది ఒక ప్రశ్న. దాంతోపాటు రెండోది, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే ఎక్కడైతే సత్తెనపల్లికి సంబంధించినటువంటి సరౌండింగ్ మొత్తం ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ వైసీపీ శ్రేణులను అడ్డుకోవడం కోసం దాదాపు 2000కు పైగా పోలీసులను డిప్లాయ్ చేశారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అంటే 2000 మంది పోలీసులను డిప్లాయ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ శ్రేణులను రాకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఒక 100 మందితో మినిమం ఆయన కాన్వాయ్కి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇలా సెక్యూరిటీ ఇచ్చినట్టయితే, లేదంటే ఒక రోప్ కట్టుకొని పోలీసులు ఆయన్ని సేఫ్గా తాడేపల్లి నుంచి సత్తెనపల్లి తీసుకొని వెళ్ళినట్టయితే ఈరోజు ఈ ప్రమాదం జరిగేది కాదు కదా. ఈరోజు ఇలాంటి ఒక ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడు కాదు కదా అనేటువంటి వాదన వినిపిస్తుంది. దాంతోపాటు ఒకటి వాదన, గతంలో ఇలాంటి ఘటనలు జరిగినాయా లేదా? గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దీనికి బాధ్యతగా అప్పుడు ఆ ఘటనకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ ఘటనకి సంబంధించి ఆ మీటింగ్ పెట్టినటువంటి ఆర్గనైజర్స్ మీద కేసులు పెట్టారా లేదనేది కూడా ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో ఒక మీటింగ్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇలాంటి ఘటన లేదు అంటే ఆయన కాన్వాయ్ కోసమో, లేదంటే ఆయన కాన్వాయ్ ఢీకొని జరిగినటువంటి చనిపోయినటువంటి వ్యక్తులు కాదు, అక్కడ జరిగినటువంటి ఒక తోపులాట్లో
దాదాపు 8 మంది చనిపోయారు, 7గురు పైగా గాయపడుతూ వచ్చారు. అంతకుముందు అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ పుష్కరాలు జరిగినటువంటి ప్రదేశంలో కూడా ఎలాంటి ఘటన జరిగిందో మనం చూస్తూ వచ్చాము. దాదాపు 20 మందికి పైగా కూడా ఆ తోపులాటల ఆ తొక్కిసలాటలో చనిపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఇక్కడ వైసీపీ వాదన ఏంటంటే ఇది ఒకవేళ ఇంటెన్షనల్గానో లేదంటే కావాలని చేస్తేనే ఖచ్చితంగా మీరు ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి పరిణామాలు జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. కానీ అనుకోకుండా జరిగింది. అప్పటికీ కూడా ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత ఆయన ట్రీట్మెంట్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వైసీపీ నేతలందరూ కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాదిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ చెప్తున్నటువంటి వాదన, వైసీపీ చెప్తున్నటువంటి వాదన రెండూ కూడా రాజకీయం నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక వ్యక్తి మృతిని ఒకళ్ళు రాజకీయం కోసము ఒకళ్ళు సర్దిపుచ్చుకోవడం కోసం వాడుతూ ఉన్నారు. సో అయితే ఎస్పీ గారు ఈ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి క్లారిటీగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలను అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డ్రైవర్కి సంబంధించినటువంటి మీద కూడా పూర్తి స్థాయిలో మేము కేసులు పెడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ కూడా పెద్ద ఎత్తున ఒక విధంగా చెప్పాలంటే సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ కూడా క్లారిటీ ఇస్తూ వస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉంది, అక్కడ ఆ తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన్ని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఎస్పీ గారు దాన్ని పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇస్తూ కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇంటెన్షనల్గా జరిగినటువంటి అంటే దీనికి సంబంధించినటువంటి కేసు కావచ్చు, దీనికి సంబంధించిన పరిణామాలు ఏం జరిగాయి అనేది కూడా ఒకసారి చూసినట్టయితే A case was initially registered under the section of 106(1) of BNS based on complaint by his wife and sister in the లోకల్ పోలీస్ స్టేషన్. అంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కేసు ఫైల్ చేశారో అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి నా భర్త చనిపోయారు, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎస్పీ గారు పూర్తిగా ఆయన చెప్తూ వచ్చారు. వాళ్ళ సిస్టర్ కావచ్చు, ఆయన భార్య కావచ్చు, దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. After analyzing the CCTV footage, drone visuals and circumvention evidence, police confirmed that the deceased was run over by the ex-chief minister vehicle in the convoy. ఈ పాయింట్ మనం ఒకసారి మళ్ళీ గమనించినట్టయితే పోలీసులు కన్ఫర్మ్డ్ దట్ ద డిసీజ్డ్ వాజ్ రన్ ఓవర్ బై ద ఎక్స్-చీఫ్ మినిస్టర్ వెహికల్ ఇన్ ద కాన్వాయ్. అంటే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వెహికల్ ఉందో ఆ వెహికల్ చుట్టూరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆ వెహికల్ని ఢీకొని కింద పడి చనిపోయారనేది కూడా ఇక్కడ ఎస్పీ గారు కన్ఫర్మ్ చేస్తూ చెప్పినటువంటి మాట. సో ఈ అంశానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో క్లారిటీగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్వాయ్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక బాధితుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఒక నిందితుడిగా చేరుస్తూ అంటే ఆయన అక్యూజ్డ్గా చేరుస్తూ దీనికి సంబంధించి కూడా A2గా ఆయన పెడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ దీంతో పాటు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇక్కడ కొంతమంది పేర్లను కూడా ఎస్పీ గారు ఈ కేసులో రిజిస్టర్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డి, ఆయనతో పాటు పర్సనల్ అసిస్టెంట్ కె నాగేశ్వర్ రెడ్డి, సీనియర్ వైసీపీ లీడర్స్ వైవి సుబ్బారెడ్డి, అలాగే ఫార్మర్ మినిస్టర్ పేర్ని నాని, అలాగే ఫార్మర్ మినిస్టర్ విడుదల రజని, వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఆ కాన్వాయ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నిందితులే అనే విధంగా కూడా ఎస్పీ గారు ఆ ఛార్జ్ షీట్లో కావచ్చు, అలాగే ఎస్పీ గారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఆ కేసుకు సంబంధించి నమోదు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆద్యంతం గమనించినప్పుడు అంటే ఏదైతే ఆ కాన్వాయ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వ్యక్తి సింగయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కాన్వాయ్ని ఢీకొని చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఆయన చనిపోయడానికి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వైసీపీ నేతలందరూ అక్కడికి వెళ్ళేసి ఆ కుటుంబానికి కండోలెన్స్ ఇచ్చేసి ఆర్థికంగా ఏదైతే సహాయం చేశారు. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం తప్పితే ఏం జరిగింది ఏది నిజం అనేటువంటి చెప్పే ప్రయత్నం ఎవరూ కూడా చేయట్లేదు. వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ తగిలి చనిపోయిన దానికి సంబంధించి డ్రైవర్ది ఎంత తప్పు ఉందని మీరు భావిస్తున్నారో దాంతోపాటు ఒక మాజీ ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వడంలో ఆ సెక్యూరిటీ ఇవ్వడం విఫలమయ్యడంలో పోలీసుల బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి గారి బాధ్యత కూడా ఉంది అనేది కూడా 100% నిజం. జగన్ గారిని తప్పు అని చెప్పేసి మీరు ఎలా అయితే భావిస్తూ ఉన్నారో ఆయన సెక్యూరిటీ కల్పించకపోవడంలో తప్పు అనేది కూడా మీది కూడా అంతే 100% ఉంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా క్రౌడ్ పుల్లర్ కదా, క్రౌడ్ పుల్లర్లో ఉన్నటువంటి వ్యక్తి జనం ఖచ్చితంగా వస్తారు, అభిమానులు వస్తారు, ఆయనకంటూ 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఆయనకంటూ 1,30,00,000 మంది ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ బయటకు వస్తారని తెలిసినప్పుడు మినిమం టు మినిమం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇప్పటికే ఆయన మీద చాలాసార్లు అటాక్స్ జరుగుతూ వచ్చాయి.
ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్లో జరుగుతూ వచ్చింది ఆయన మీద కోడికత్తి అటాక్, ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆయన మీద రాళ్లతో దాడి చేస్తూ వచ్చారు. అంతకుముందు కూడా అనంతపురం జిల్లా రాప్తాడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ అంతా కూడా ఎలాంటి పరిణామాలు జరుగుతూనే వచ్చాయో మనం అందరం చూస్తూ వచ్చాం కదా. సో ఇలా ఆల్రెడీ ఆయన మీద కొంత థ్రెట్ ఉంది అని చెప్పేసి వైసీపీ నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు. అంతోపాటు ఆయన నాకు Z+ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నా ఆయన కోసం అంతమంది జనం వస్తున్నారని తెలిసినప్పుడు చూస్తూ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడంలో విఫలమైంది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నింటినీ మనం ఆద్యంతం గమనించినప్పుడు సింగయ్య మృతికి సంబంధించి ఏదైతే ఉందో అది వాస్తవానికి ప్రభుత్వాన్ని 100% తప్పు. దాంతోపాటు ఏదైతే అక్కడ కాన్వాయ్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్గా వైసీపీ నేతలు, ఎందుకంటే హెవీ క్రౌడ్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కొంత కంట్రోల్ చేయడం కూడా ఖచ్చితంగా అసాధ్యం. ఎందుకంటే ఒకళ్ళో ఇద్దరు పోలీసులు ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. అన్ని లక్షల మంది వ్యక్తులు వస్తున్నప్పుడు, అన్ని లక్షల మంది అభిమానులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలనో లేదంటే ఆయన టచ్ చేయాలనో చాలామందికి ఉంటుంది, ఆ ఉత్సాహం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో తోపులాట్లు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇటీవల IPLకి సంబంధించినటువంటి బెంగళూరు విజయం సాధించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనలో 11 మంది చనిపోయారు. అంటే ఎస్టిమేషన్ వేసినటువంటి, అంటే ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసినటువంటి ఆడియన్స్ కావచ్చు, అక్కడ వచ్చినటువంటి ప్రజలు, ఆ క్రౌడ్కి కావచ్చు, ఎక్కడా కూడా తేడా లేదు, చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో సెక్యూరిటీ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. దానికి ఎస్టిమేషన్ వేయడంలో ప్రభుత్వం ఉందే ఖచ్చితంగా తప్పు అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళని, అంటే RCB టీంని వాళ్ళదే తప్పని చెప్పేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే పరిస్థితులు ఉంటాయా? అలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల తెలంగాణకు సంబంధించి మనం చూస్తూ వచ్చాం. అల్లు అర్జున్ మీద కూడా కేసు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత కోర్టులు ఏ మేర దానికి సంబంధించి తీర్పులు ఇచ్చాయో కూడా మనం చూస్తున్నాం. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ 100% తప్పుగానే మనం భావించాలి. దాంతోపాటు అట్లీస్ట్ ప్రైవేట్ ఆర్మీనో లేదంటే ప్రైవేట్ సైన్యాన్నో ఏర్పాటు చేసి, ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆయన కాన్వాయ్కి సంబంధించి ఒక ప్రొటెక్షన్ ఇచ్చుంటే వైసీపీ శ్రేణులు, వైసీపీ నేతలు ఆ ప్రొటెక్షన్ని కల్పించగలిగినట్టయితే ఇలాంటి దాడులో లేదంటే ఇలాంటి అంశానికి సంబంధించిన ఇలాంటి నిర్ణయాలు లేదంటే ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అటాక్లో జరగకుండా ఉంటాయి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక ఘటనకి సంబంధించి, అంటే ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక పరిణామం జరిగి ఇంకొక వ్యక్తి చనిపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరం. ఇక్కడి నుంచైనా ప్రభుత్వం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక క్రౌడ్ పుల్లర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటి పరిణామాలు ఖచ్చితంగా జరగవు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులైనా కొన్ని గమనించి ఖచ్చితమైన చర్యలు తీసుకున్న తర్వాతే బయటికి వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది కూడా ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.